కథల విస్తరికి స్వాగతం. ఈనాటి కథ పాము ముంగీస. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు దాన ధర్మాలు చేసేవారు. వారు ఎంతో దయగలవారు. వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఒక ముంగీస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ముంగీస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది, దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు. అవునవును, మన బిడ్డకు కాపలాగా ఉంటుంది అనుకున్నారు. ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా ప్రేమగా పెంచుకున్నారు. ఒకరోజు భాస్కర శర్మ పూజ చేయడానికి బయటకు వెళ్తున్నాను, బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగీసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది. మంచినీళ్లు తేవడానికి బావి వద్దకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగీసతో చెప్పి బిందె పట్టుకొని బయలుదేరింది కమలమ్మ. సరే అన్నట్టు తల ఊపింది ముంగీస. ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస. కొద్దిసేపటి తరువాత నల్ల త్రాచుపాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారిగా ఎగిరి పామును పట్టుకుని కొరికి చంపింది. ముంగీస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలని ఆనందంతో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి, వంటిపై ఉన్న రక్తము చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంతో నీటి బిందెను ముంగీసపై విసిరింది. దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకుని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నాడు. పక్కనే కింద పెద్ద నల్లత్రాచుపాము చచ్చిపడి ఉంది. అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలను కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అంటూ బోరున విలపించారు. నీతి: ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. కథ సమాప్తం.